బండ్లన్న చాలా జెన్యూన్ పర్సన్. మనసుకు అనిపించింది అనేస్తా ఉంటాడు. అలా అన్నప్పుడల్లా కాంట్రవర్సీలు అవుతుంటాయి. వాటిల్లో మొదటిది బండ్లన్న త్రివిక్రమ్ కాంట్రవర్సీ. గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. పవన్ కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ లో బండ్లన్న స్పీచ్లకి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి విక్రమ్ గారు ఆడియో లాంచ్ కి రాకుండా చేశారని చెప్పి ఒక ఫ్యాన్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లో ఓపెన్ అవడం వల్ల ఆ కాంట్రవర్సీ జరిగింది. దాని తర్వాత దానికి పశ్చాత్తాపం కూడా చెందారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్ లో ఉన్నామో నోరు జారడం వల్ల చాలా తప్పు చేశాను ఫీల్ అయ్యాను, చాలా బాధపడతారు. కాంట్రవర్సీ నంబర్ 2, బండ్లన్న వర్సెస్ అల్లు అరవింద్ గారు. ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ గారు, విజయ్ దేవరకొండ గారు, బండ్లన్న అందరూ కలిసి వచ్చారు. అప్పుడు జరిగింది ఈ కాంట్రవర్సీ. బండ్లన్న కొండన్న గొడవ కూడా పునాది పడింది ఇక్కడే. ఈ పొగడతలో నమ్మకో, రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ చేశాడు, ఈ అల్లు అర్జున్ బతుకు. ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్ ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బి. బండ్లన్న అపోనెంట్ సైలెంట్ గా ఉన్నప్పుడే చెలరైపోతాడు. అలాంటిది కౌంటర్ ఇస్తే వాట్సాప్ అంటే రాదు హిట్.